కోర్టు ప్రమోషన్స్ ఇవ్వమని ఇచ్చిన తీర్పుకు సమాధానంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రభుత్వానికి రాశారు. అంటే ప్రభుత్వమే కోర్టుకి గౌరవం ఇవ్వకపోతే ఇంక సామాన్య ప్రజలు ఏమి ఇస్తారు? ఆ తీర్పు మీద మళ్ళీ ప్రభుత్వం రిట్ అప్పీల్ వేయడం ఏంటి? అంటే ఎంప్లాయీస్ని మీరు ఏ విధంగా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఎన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది ఇలాగా? ప్రమోషన్స్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని ఆపేయండి అనే స్టేటస్కో ఇచ్చినప్పుడేమో మీరు 4 వ్యక్తులకు ప్రమోషన్లు ఇచ్చారు. దానిలో నాకు తెలిసిన వరకు మీ ఆఫీస్లో ఉన్నటువంటి దుర్గా ప్రసాద్ గారు కూడా ఆయన కూడా అలాగే వచ్చారు. ప్రమోషన్స్ మీద హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టే ఇచ్చినప్పటికీ కూడా ఎవరికి ఇవ్వద్దు, బోత్ పార్టీస్కి, రెస్పాండెంట్స్కి ఇవ్వద్దు, పిటిషనర్కి ఇవ్వద్దు అని ఇచ్చినటువంటి ఆర్డర్ని బేఖాతరు చేస్తూ మీరు 4 ప్రమోషన్స్ ఇచ్చారు. ఇక్కడేమో కేసు నెంబర్ 18285 ఆఫ్ 2021 ఈ కేసులో కోర్టు ఉత్తర్వులు మీరు ధిక్కరించి మళ్ళీ రిట్ అప్పీల్ వేశారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుని కూడా మీరు ఎదుర్కొంటున్నారు. పిటిషనర్స్కి ఏదైతే గౌరవ న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి తీర్పును ధిక్కరించి మీరు చేసిన పనికి పిటిషనర్స్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేసిన దాన్ని కూడా మీరు బేఖాతరు చేస్తున్నారు. మీరంటే మీ కింద ఉద్యోగుల ద్వారా మీరు ఇలా చేస్తున్నారు. వాళ్ళ మాటలు ప్రభావితం అయ్యో మరి మీకు వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటో ప్రజలకి తెలియట్లేదు, మంత్రిత్వ శాఖ తెలియట్లేదు, మా బోర్డు మీడియా వాళ్ళకి తెలియట్లేదు, మీ ఎంప్లాయీస్కి అసలు తెలియట్లేదు. ఇలాంటి డెలిగేషన్స్ అన్ని చాలా ఉన్నాయండి. ఈ సాయి గారు అనే ఆయన గ్రేడ్ 3 ఆఫీసర్ గారు. ఈ గ్రేడ్ 3 ఆఫీసర్ గారు గుంటూరు జిల్లాకు సంబంధించినట్టు ఆయన 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్లో డెప్యుటేషన్ మీద ఎలా ఉన్నాడు సార్? అంటే ఎవరు ఎంత బలవంతులైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చా? బలం లేనివాడు అడుక్కులు తింటూ పోవాలి, బలం ఉన్నటువంటి వాడు ఏదైనా చేసుకోవచ్చు. ఇతనికి అక్కడేం పని? 12 సంవత్సరాల నుంచి ఇతను జిల్లా గ్రంథాలయాలకి ఇన్స్పెక్షన్కి వెళ్తాడు. ఎవరితోటి? ఏడీలతోటి, డీడీలతోటి సంవత్సరానికి ఒకసారి. వెళ్ళినప్పుడల్లా విశ్వసనీయ సమాచారం మీరు కావాలంటే ఇన్వెస్టిగేట్ చేసుకోండి. మీరు అదే సీక్రెట్ బ్యాలెట్ అంటారు కదా, ఆ టైప్లో మీరు 1-to-1 విచారణ చేయండి. ఎందుకంటే పబ్లిక్గా చెప్పడానికి మీ ఎంప్లాయీస్ భయపడుతున్నారు, ఉనికిపోతున్నారు. వాళ్ళ మీద ఏ తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని ముద్దాయిలుగా చూపిస్తారో వాళ్ళకి సంవత్సరాలు ఉంటాయి కదా. ఈ సాయి అని ఆయన ఏడీలతోటి, డీడీలతోటి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని పిండేస్తాడు. డబ్బులు, మద్యం, హోటల్ అంటే లాడ్జింగ్, ఈ 3 కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. చేయకపోతే వాళ్ళ మీద ఏదో రకంగా ఇంకా వాళ్ళని హింస పెడతారు. ఏంటి సార్ ఇది? ఇవన్నీ చూస్తూ మీరు ఎలా ఊరుకోగలుగుతున్నారు? ఇవన్నీ మీకు తెలియదా? తెలిసి ఊరుకుంటున్నారా? లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ? మీకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఆ లాలూచి ఏంటి? సరే, ఇవన్నీ కూడా అవకతవకలు. ఇంకొక యాంగిల్ చూస్తే గ్రంథాలయ శాఖలో కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. ఉన్న స్టాఫ్కి అడిషనల్ బర్డెన్ పెరుగుతుంది. కొత్తగా రిక్రూట్మెంట్ లేనప్పుడు ఏమవుతుంది? ఉన్న స్టాఫ్కి బర్డెన్ పెరుగుతుంది.